గాజుల రామారం ల్యాండ్ ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. సార్ ఏంటి మీరేమో హైడ్రాకేమో కంప్లైంట్ ఇచ్చారు. నిన్న షేర్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ ఏమో అది నా ల్యాండే 2006లోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక వ్యక్తి గురించి, ఒక మనిషి గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది గవర్నమెంట్ ల్యాండ్ 440 ఎకరాల ల్యాండ్ 307లో ఉండేది. అందులో 120 ఎకరాల ఒకటి 17 ఎకరాల ఒక ల్యాండ్ పట్టా ల్యాండ్ అనేటటువంటిది పట్టాదారులకు చెందినటువంటిది ఉంది. ఇంకా కడమది 317 ఎకరాల ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ను కాపాడమని చెప్పి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి గవర్నమెంట్కి అప్లై చేసిన, హైడ్రా కమిషనర్ చేశాను. అందులో ఉన్నటువంటి చేసి మాకు ఇక్కడ లోకల్గా షేర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, ఉత్తలపూర్ కానీ డబుల్ బెడ్రూమ్ కట్టేయండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజల పాపులేషన్ పెరిగిపోయింది మా దగ్గర, మేము కట్టించినటువంటి లక్ష సరిపోలేవు, మీరు వచ్చారు కదా గవర్నమెంట్, మీరు ప్రామిస్ చేసారు అని ముఖ్యమంత్రి అప్పీల్ చేశాను. అది దాని మీద వాళ్ళు ఏదైతే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కోట్ల పరిధిలో ఉంది, 317 ఎకరాల ల్యాండ్ ఉన్నప్పటికీ ఇది కోట్ల పరిధిలో ఉంది, దీన్ని మేము ఇన్ఫర్మేషన్ యాక్టివ్ ఇవ్వలేమని చెప్పి మనకు లెటర్ ఇచ్చారు. అంటే కేవలం జెలసీతోనే నాతో ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మీకు ఆయనకు ఎక్కడ చెడింది? పార్టీలో ఉన్నప్పుడు లేని పంచాయతీ పార్టీ మారంగానే, అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసిన తర్వాత అని చెప్పేసి ఇదంతా కావాలని చేస్తున్నారు, నా మీద కుట్ర చేస్తున్నారు అని అంటున్నాడు. అసలు నేను ఎవరి పేరు మాట్లాడలేదే. ఇప్పుడు నాకు స్పీచ్ ఎప్పుడన్నా నాది మొత్తం ఎపిసోడ్ చూడండి నా టీవీలలో, నేను ఎక్కడ ఎవరి పేరు మాట్లాడలేదు. నాకు కావాల్సింది గవర్నమెంట్ ల్యాండ్ కాపాడమని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేశాను. ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. రేపు పొద్దుగాల కోర్టు ఇది గవర్నమెంట్ అని చెప్తే గవర్నమెంట్ తీసుకుంటుంది, ప్రైవేట్ అంటే ప్రైవేట్ తీసుకుంటుంది. అంతేగాని నేను కొనుక్కోలే, అది కోర్టు న్యాయస్థానంలో ఉన్నప్పుడు నేనవని ఇది పలాంది అని చెప్పని 100కి 100 రూపాయలు అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మాకున్న ఆఫీసర్స్, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ గారు. నిజంగా గవర్నమెంట్ ల్యాండే కాకపోతే హైడ్రా కమిషనర్ ఎందుకు ఫినిషింగ్ చేస్తాడు? ఇలా హైడ్రా కమిషనర్ గారు సీఎం గారు చెప్పకుండా ఏ చిన్న పని చేయడు. సీఎం చెప్పకుంటే ఆయన వచ్చి ఫినిషింగ్ చేస్తుంటారా? 278 మంది నిరుపేద బిడ్డలను రోడ్డు పాలు చేస్తారు కదా, మరి వాళ్ళకు ఒక న్యాయం ఇంకొక న్యాయం ఉంటుందా? ఇది మంచి న్యాయమా? అందుకొరకే ఎవరి దగ్గర ఆధారాలు ఉంటే చేసుకొని నిరూపించుకోండి. అంతేగాని మేము ఇండ్లు ఉన్నప్పుడు ఎండ్లో ఉన్నా ఏదో ఒకసారి ఖచ్చితంగా బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాలి, ఇది నాది, ఇది నీది, నిజంగా నేను కొనుక్కున్నాను, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ రెగ్యులరేషన్ చేసింది అనేది కోర్టు న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు, న్యాయస్థానం కన్నా పెద్ద మన దగ్గర ఏం లేదు కదా, అది చూస్తుంది. చెప్తుండు రేపటి నుంచి మీ చిట్టాకి సంబంధించి, మీ భూముల కబ్జాలకు సంబంధించి కూడా వారానికో ఎపిసోడ్ లెవెల్లో ఒక్కొక్క ఎపిసోడ్ పెడతారట. దాదాపు 200 ఎకరాలకు సంబంధించిన కబ్జాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తన దగ్గర ఉన్నాయట. ప్లస్ మీ కాన్స్టిట్యున్సీ నుంచి రోజు అతనికి కంప్లైంట్ చేస్తున్నారట, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మా ఎమ్మెల్యే ఇట్లా అని చెప్పేసి. సార్ ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, మీరు ఒక విలేకరుగా మీరు కూడా చేయపని వాళ్ళు అటువంటి ఉంటే మీరు వాళ్ళకని ఇచ్చేసేయండి, గరీబులకు ఇచ్చేయండి, లేకపోతే మీ ఛానల్ తీసుకోండి, లేకపోతే ఎవరైనా మాట్లాడినప్పుడు తీసుకోండి. 200 కాకపోతే 2 ఎకరాలు, 2 ఎకరాలు 200 గజాలు ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. తప్పు చేసిన వదిలిపెట్టమని చెప్పి నేను అప్పీల్ చేస్తలేదు. తప్పు చేసిన ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయస్థానం గుంజాలి, తగిన శిక్ష పడేదాకా వదిలిపెట్టద్దు. నిజంగా నిర్ణయించాలంటే నేనేంటి నా దానం సులువు చేస్తే 16 మంది దాకా, తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే, శిక్షించవలసిందే. పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కొందరు దుష్ట శక్తుల వల్ల కేసీఆర్కు నేను దూరమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పేసి నేను చెప్తున్న పరిస్థితి. నమ్ముతున్నా మరి బీఆర్ఎస్లో ఉన్నారంటే? ప్రతి వెధవ మాట్లాడే మాటలన్నీ ఇవే. ప్రతి వెధవ మాట్లాడిపోయినా ప్రతి వెధవ మాట్లాడినటువంటి మాటలు ఇవే. నేను అభివృద్ధికి వెళ్ళా, నేను డెవలప్మెంట్కి వెళ్ళా, నేను నన్ను ఎవరో లేరు, నేను అన్న సక్క లేను. మరి ఆ 10 ఏళ్ళు ఎక్కడ పోయిర్రా నాయన మీరు? 10 ఏళ్ళు దోసుక తిని ఇక్కడ మళ్ళీ ఇక్కడ దోసుక తినడం వచ్చిన దొంగలు మీరు. మీ భాషలనే చెప్తున్నారు, మేము పార్టీ మారలేదు, కండం వేసుకున్నాము, భగవంతుని కండం, వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుని మీద కూడా అబద్ధం ఆడుతున్నారు. అంటే మీరెంత దొంగలు అర్థమైపోయింది కదా బిడ్డ. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? స్పీకర్కి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఒక ఆయన స్పీకరే చేసిండు దొరాయన, ఒక ఆయన అయితే మన దగ్గర నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక న్యాయస్థానం స్పీకర్ చేశాడు, ఆయనే పార్టీ మారాడు.
అటువంటి మనిషి పార్టీ మారితే మాస్ వంటోళ్ళ జనరేషన్కి ఏమి వేయాలైనా అంత పెద్ద మనిషి 80 ఏళ్ళకు ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాస్ వంటలో బిడ్డ ఉండండి, అదే పాటలు ఉండండి, మంచైనా కొట్లాడండి, ప్రజా సేవ చేయండి అని చెప్పేటటువంటి మనిషి అయిపోయినప్పుడు మేము పార్టీ మారలేదు, మేము పార్టీ మారితే మనం బాధ అంటున్నారు, మేము అభివృద్ధికి ఎక్కువ అంటున్నాం. అభివృద్ధి జరుగుతలేదా? కేసీఆర్ చేసిన అభివృద్ధి చాలా చేశాడు, దాన్ని కొనసాగించండి, సరిపోతుంది. మీరు చేసేది ఏం లేదు. ప్రజలకు మోసం చేశారు, 420 హామీలు ఇచ్చి చేశారు. మీరు పోయినంత మాత్రంలో శైలింగంపల్లిలో లేకపోతే పోయిన క్యాన్సర్లు అన్నీ బాగుపడ్డాయని ప్రజలు అనుకుంటే అంతకన్నా ఇంకేం లేదు. మీరు పోయి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఇంకా పార్టీని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పుట్టలు కొట్టారు. వాళ్ళు ఎప్పటి నుంచో పాపం కాంగ్రెస్ కార్యకర్తలు మా గవర్నమెంట్ రావాలని ఎన్నో ఇబ్బందులు పడి పాదయాత్ర చేసి మా మీద పోరాటం చేసిన వాళ్ళ కడుపు కొట్టినటువంటి మీకు రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్ళండి, వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు. ఈ 22 నెలల్లో దాదాపు రేవంత్ రెడ్డి దగ్గర 2,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకొని నేను షేర్లింగంపల్లిని అభివృద్ధి చేస్తున్నా అని అంటున్నాడు. మరోవర్ ఇంకొకటి, కవితనే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టారు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అభివృద్ధే కాకుండా అక్కడ ఉండలేని పరిస్థితి కాబట్టి మేము కేసీఆర్కి దూరంగా ఉంటున్నాం, సొంత బిడ్డకే న్యాయం చేయలేదు కేసీఆర్, మాకేం న్యాయం చేస్తారు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, పార్టీలో మాకు భయంగా ఉందని చెప్పేసి చెప్తున్నాడు. ఇక ఒకటి ఏంటంటారంటే పార్టీలకు సంబంధించినటువంటి భయపడేటోడు 10 ఏళ్ళు ఉన్నాడే. మరి 10 ఏళ్ళు అన్నీ తీసుకున్నావు దొరను, అన్నీ తీసుకున్నావు. మరి ఏమైంది ఆ రోజున? ఆయన భయం లేదా? ఎలగొట్టలే ఎవరిని. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేసేటోళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఒక వంక పెట్టుకోపోయినటువంటి దొంగలు, మరి ఎవరన్నా కానీ. అర్థమైందా? ఇవాళ మేము డెవలప్ చేస్తున్నాం, మా కేటీఆర్ చేసినటువంటి బ్రిడ్జ్లకు రంగులేస్తున్నారు, మా ఎస్టీపీలు కట్టిన 3,600 కోలకు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మీరు చెప్పండి, ఒక యాంకర్గా మస్తు తిరుగుతున్నారు మీరు కూడా, హైదరాబాద్ గురించి మొత్తం పూర్తి అవగాహన ఉంది. మీరు చెప్పండి, ఒక్క పైసా పని జరిగిందా 22 నెలల్లో? మీరు చెప్పండి, మీ మనసాకి చెప్పండి. మేము చెప్పం. మేము చేసింది ఆ రోజు బ్రిడ్జ్లు వేసినాం, అండర్పాలు వేసినాం, నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, గ్రేవిగాలు కట్టించినాం, దళిత బంధు ఇచ్చినాం, చాలా మందికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం 67,000 మందికి. అదే షేర్లింగంపల్లిలో 9,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. మరి 22 నెలలు ఏం చేసారు ఒక్కటి నాకు చెప్పండి. మేము చేసిన ఓపెనింగ్ తప్ప మీరు ఏం చేశారు? కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా బలం మాకుంది, ప్రజలు చూశారు. మేము అన్యాయం అయిపోయాము. ఇలా రైతుల కాడికే సురువు చేస్తే, ఆడపడుచులకు సురువు చేస్తే, బతుకమ్మ చీరలు ఇస్తాను ఊరు చూపెట్టి మొన్న చేయించారు, అంతమంది చేయించారు, ముస్లిం సోదరులకు మోసం చేశారు. అన్నిటికీ మోసం చేసిన పార్టీ ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. సరే, వీళ్ళు మేము డెవలప్ చేస్తాం, మేము బాగా చేస్తామంటే మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను నేను. అంటే ఒక ఎమ్మెల్యేకు 2,000 కోట్లు ఇచ్చి పక్క ఎమ్మెల్యేకి సీఎం గారు మా అందరికి సీఎమా లేకపోతే వాళ్ళ దొంగలకు సీఎమాను చూస్తాను మా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇది చాలామంది దొంగలు మీ దగ్గరకు వస్తారు, దోసుకొత్తినీకి వస్తారు తప్ప మీ పార్టీని బాగా చేయడానికి వస్తలేదు. మీ కార్యకర్తలు చాలా బాధపడుతారు, వాళ్ళు రక్షించు, వీళ్ళని దూరం పెట్టమని విజ్ఞప్తి చేస్తారు. ఫిరాయింపుల గురించి 2014లో కానీ 18లో కానీ చేసిన వాళ్ళు అసలు ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది మీకు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఓపెన్ చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీలో వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారికి చెప్పి ఒప్పించి వెళ్ళి అదే స్టేట్మెంట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ పంపిస్తాను. నేను డెవలప్ చేస్తే నాకు ఆశీర్వదించమని చెప్పాను, నన్ను ఆశీర్వదించారు. ఫస్ట్ 46,000తో గెలిచాను, నెక్స్ట్ 48,000తో గెలిచాను, దాని తర్వాత 72,000తో గెలిచాను. నువ్వు అన్నటువంటి వ్యక్తి ఫస్ట్ 75,000తో గెలిచాడు, దాని తర్వాత 40,000తో గెలిచాడు, దాని తర్వాత 36,000తో గెలిచాడు. నాకు పెరిగినా నువ్వు చెప్పే వ్యక్తికి పెరిగినా? ఫిరాయింపు అనేటటువంటిది నేను పోయినప్పుడు డిఫరెన్స్. అక్కడ ఆంధ్రప్రదేశ్కు టీడీపీ పరిమితమైంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను అక్కడికి వెళ్ళి ఇంకా ఎన్నేళ్ళకి ఎమ్మెల్యే అయ్యా మీ దయ వలన నేను అక్కడ డెవలప్ చేసుకుంటా అని సిగ్నల్ తీసుకొని వచ్చిన వ్యక్తిని, ఏకైక వ్యక్తిని. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? గేటర్ ఎలక్షన్లు అయిపోయి గేటర్లో గెలిచినాక వచ్చిన వీళ్ళంతా. గేటర్ ముందు వచ్చిన వాళ్ళు కాదు నువ్వు చెప్పే మనుషులంతా. గేటర్ ఎలక్షన్ అయిన తర్వాత అమ్మో అన్నీ పోయినాయని 8 గెలిపించిన షైలింగంపల్లిలో, అప్పుడు కొత్తలాపూర్లో 8 గెలిపించిన, అప్పుడు రుకొచ్చిరు వీళ్ళు. మరి అదే నిజంగా అప్పుడు అంతా ఊపుకునేటప్పుడు గెలుస్తుంది కదా వాళ్ళకు. కాబట్టి వాళ్ళని ఇప్పటికైనా మీ నీతి నిజాయితీ నిరూపించుకోమని. నీ మీద నాకు కోపం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కావాలనుకుంటున్నా, నా డబుల్ బెడ్రూమ్ మా ఆడబిడ్డలకు ఆ బెడ్రూమ్ ఇవ్వమంటున్నా. నీకు నాకు వ్యక్తిగతంగా కొట్లాటలు పంచాలు లేవు.
వాళ్ళు ఉన్నాయని నువ్వు అనుకుంటే నా చిట్ట తీస్తాను, చిట్ట రోజు తీసుకోరు. ముఖ్యమంత్రి గారు సురేష్ మీరు తీసుకోండి, నన్ను ఏ రకంగా నా రెడీ. చీకట్లో రేవంత్ రెడ్డిని కలిశారు అని చెప్పేసి చెప్తున్నారు, మీరు కూడా ఏమైనా కలిసిరా? చీకట్లో కలిసాను అంటే డైరెక్ట్ కలిసాను. మీరు కలిస్తే తప్పు లేదు, నేను కలిస్తే తప్ప అని చెప్పేసి అని అడుగుతున్నాను. నేను డైరెక్ట్ అసెంబ్లీ కలిసిన, నేను కలవద్దా? అప్పుడే రిలీజ్ చేసిన. నేను 30 కోట్ల రూపాయలు నాకు కావాలి సార్, నాకు కావాలన్నా ఇంకో నా పాత కొలిక్ అయినా నాకు పోయి కలిసిన ముఖ్యమంత్రిని మా దగ్గర ఎంపీ చేసిండు, పోయి కలిసిన 30 కోట్లు కావాల్సింటే 15 కోట్లు ఇచ్చిండు డెవలప్మెంట్కు. కలవద్దా? డెవలప్మెంట్ గురించి కలవద్దా? నా ప్రజలకి ఏం కావాలి? నేను 30 కోట్లు కావాలన్నా అసెంబ్లీ కలిసిన, అసెంబ్లీ కలిసి 30లో 15 కోట్లు ఇచ్చిండు, తీసుకొచ్చిన, నడుస్తుంది వరకు. పార్టీ మారిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, డెవలప్మెంట్ కోసం కలిసినామని చెప్పేసి. మరి పార్టీ మారిన నేను కండ వేసుకోలేదు, పార్టీ మీటింగ్లకు వస్తలే, రమ్మని రేపు జూబ్లీ సెలక్షన్ తిరగమనండి, రైతులకు అన్యాయం జరుగుతుంది చెప్పమనండి. ఇప్పుడు ఏంటిది రైతు బంధు ఇస్తలేదు, 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చింది, దాన్ని మాట్లాడమనండి. డెవలప్మెంట్ గురించి అంటే డెవలప్మెంట్ కామన్ అండి, అది ఎవడు ముఖ్యమంత్రి అయినా చేయవలసిందే. రేపు కేసీఆర్ ఉన్నా చేయవలసిందే, కేటీఆర్ చేయవలసిందే, హరీష్ రేవంత్ అని చేయవలసిందే. కానీ కొద్దిగా అధికార పార్టీలో కొద్దిగా ఎక్కువ చేస్తారు, అధికార పార్టీలో తక్కువ చేస్తారు. మా ప్రజలు మనల్ని గుర్తిస్తారు, మా ప్రజలు ఏ రకంగా చేయాలో చేస్తాం. మా ప్రజలు బాగున్నంత వరకు మనల్ని ఓడేం చేసేవాళ్ళు లేడు. నన్ను అనవసరంగా గెలికాడు మాధవరం కృష్ణారావు, రేపటి నుంచి వెళ్ళి మాధవరం కృష్ణారావు అంతు చూసేదాకా వదిలిపెట్టాను, రోజుకో ఎపిసోడ్ లెవెల్లో మీకు సంబంధించిన చిట్టా అంతా బయట పెడతారట. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్కి చెప్తే కేటీఆర్ అన్న నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పేసి కూడా మాధవరం గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా చెప్పాడని చెప్పేసి కేటీఆర్ గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు. అన్న ఒకటి కేటీఆర్కి నేను చెప్పిండో ఆయన విన్నాడో నాకు తెలియదు. నీకు నా తట్ట ఇప్పానంటే నేను ఇప్పినాకనే ఎందుకు ఇప్పుతున్నా స్వామి? నువ్వు ఇప్పుడు ఇప్పుకుంటున్నా, రేపు కాదు ఇప్పుడు వీళ్ళు పెట్టు స్టార్ట్. మాధవరం పులి బిడ్డ, పిల్లి బిడ్డ కాదు, ఎంకకే మాట బిడ్డ కాదు. రెడీ. అంతేగాని జీవితాంతము ప్రజాసేవ చేసిన 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో కార్యకర్తతో పైకి వచ్చినాను. నేను కులం పేరుతో పైకి రాలే. నాకు నా తల్లో తండ్రో లేకపోతే రాజకీయ నాయకులు లేదు, నేను పుట్టిన నుంచే రాజకీయ నాయకుని. ఎవరికి భయపడను, ఎవరిని తలంచను. ఇక మీరు బెదిరిస్తే, పోలీసులను బెదిరిస్తే మా కార్యకర్తను 10 మంది కాదు 20 మందిని పెట్టుకొని భయపడుకుంటూ తిరుగుతా. నాకు ఎందుకంటే భయం ఎక్కువ, నేను చాలా భయపడతా. ఇటువంటి వాళ్ళు బెదిరిస్తే నాకు చాలా భయం ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి వాళ్ళు పులులు నా తాలుతుంది, కొడుతురో సొంతలో అని చెప్పి మా కార్యకర్త చెప్తా, ముందే దూరంగా ఉండురా, నా ఎంబడి నన్ను చంపేస్తా అంటారు అని చెప్తా. కానీ నేను పోలీసు వాళ్ళని అడగా, ఎందుకంటే చాలా భయపడతాను. ఫైనల్గా చెప్పండి, గాజుల రామారావు ఇష్యూకి సంబంధించి ఇంకా ఎలా ఉండబోతుంది లీగల్గా కానీ, లేకపోతే ప్రత్యక్షంగా ఎలాగ ఉండబోతుంది మీ ఫైట్కి సంబంధించి? నేనేం చేయలేదు. నేను గవర్నమెంట్కు నేను మీకు చూపెట్టిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూపెట్టా. గవర్నమెంట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పింది, గవర్నమెంట్కి అప్పీల్ చేసా, అది తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వమని చెప్పిన, కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిమని చెప్పిన. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఈ గవర్నమెంట్ అట్నే మొండి వైఖరి వహించింది అనుకుంటే, రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎంత పెద్దోడైనా దాన్ని తీసి ప్రజలకు పంచుతా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే అరకపూడి గాంధీ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని చెప్పేసి ఆయన కూడా తెలుసు. కేవలం పార్టీ మారిందే ఆ భూమిని కాపాడుకోవడం అని చెప్పేసి, బట్ రేవంత్ రెడ్డి కూడా దానికి సహకరించాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఫిరాయింపుకు సంబంధించి కూడా కేవలం అబద్ధాలు ఆడుతున్నారు, ఓడిపోతారని తెలిసి కూడా కేవలం అంటే అభివృద్ధి కార్యక్రమాలంటూ చాలామంది ఎమ్మెల్యేలు పోతున్నారు. బట్ అదంతా నిజం కాదు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయడం కాక కేవలం టీఆర్ఎస్ పార్టీపై అక్కసు కక్కుతున్న పరిస్థితి. బహిరంగ ఛాలెంజ్ విసురుతున్నారు. రెడీ, ఇప్పటి నుంచి డి అంటే డి అని చెప్పేసి మాధవరం కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.